ఇతనొక డ్రగ్ పెట్లర్ అని పోలీసులు వెల్లడించారు. అమ్మా కాఫీ. పోలీసులు ఇతని కోసం ఎన్నో రోజుల నుంచి గాలిస్తున్నట్టుగా వివరించారు. ఇతనింత పెద్ద క్రిమినల్ అని తెలియక ఉద్యోగం ఇవ్వాలనుకున్నాను. అతనే చెప్పాడు కదమ్మా చట్టవిరుద్ధమైన పనులు చేస్తానని. కానీ ఇంత పెద్ద క్రిమినల్ అని అనుకోలేదు. ఎంత పెద్ద ప్రమాదం మిస్ అయింది. మేడం చెప్పండి. రామ్ కుమార్ గారు ఎక్కడున్నారు? ఒక క్లయింట్ని కలవడానికి వచ్చాను మేడం. మనం డ్రైవర్గా అపాయింట్ చేసుకున్నాం కదా, అతనికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. అయ్యో పాపం. అతను ఎవరో తెలుసా రామ్ కుమార్? అతను ఒక మాదక ద్రవ్యాల డీలర్ అంట. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారంట. అతనే నేను క్రిమినల్ అని ఒప్పుకున్నాడు కదా మేడం. అతను అంత పెద్ద క్రిమినల్ అని నాకు తెలీదు రామ్ కుమార్. ఏదో చిన్న పెటీ క్రైమ్స్ చేస్తున్నాడని అనుకున్నా. రాంగ్ గా సెలెక్ట్ చేశాం మేడం. అంటే నా ఉద్దేశం అతను నిజంగా మారిపోయి ఉంటే ఇప్పుడు పాపం కదా అనిపిస్తుంది. ఫోన్లేండి మేడం, అది అతని కర్మఫలం. మీరు వేరే డ్రైవర్ని చూడండి. అలాగే మేడం. ఆయన వెళ్తారు కానీ మళ్ళీ రారు. భవానికి అన్నీ ముందే ఎలా తెలుస్తున్నాయి? కొంచెం కూరుంటే అమ్మో. అమ్మా అమ్మ 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 చంపినంత పని చేశారు కదా సార్. అడుక్కునేవాడివి రోడ్డుకి పక్కన వెళ్ళాలి, రోడ్డు మధ్యలో కాదు. తిడితే తిట్టారు కానీ సార్, ధర్మం చేయండి సార్. భిక్ష కావాలా? బేసిక్ గా నేను బెగ్గర్నే కాని సార్, ప్రస్తుతానికి నేను బిజినెస్ ఎగ్జిక్యూటివ్ సార్. నా దగ్గర ఒక రింగ్ ఉంది, డిస్కౌంట్ లో ఇస్తా, తీసుకుంటారా? ఎంత డిస్కౌంట్ లో? 90% సార్. 90%? నేను 1000 రూపాయలకి కొన్నాను, మీకు 100 రూపాయలకి ఇచ్చేస్తాను. టట్టటాయ్. చూడండి సార్, ఎంత ముద్దుగా ఉందో. అది టివు. 100 రూపాయలు ఇస్తారా సార్? ఇస్తాను. తీసుకోండి. ఈ ఉంగరాన్ని నువ్వు కొనలేదని తెలుసు. నీకు ఎవరిచ్చారో నాకు తెలుసు. ఎవరిచ్చారో చెప్పు. షాపుడు ఇచ్చాడు సార్. ఇలా అడిగితే చెప్పవులే, పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లే చెప్పిస్తారు. వద్దు సార్, వద్దు. పోలీసులంటే నాకు అలర్జీ. నిజం చెప్పాలంటే ఆ వీధిలో ఒక అమ్మ వేసింది సార్. ఆ ఇల్లు నాదే, ఈ ఉంగరము నాదే. ఉంగరం వేసింది మా అమ్మే. నీకివ్వడానికి నా దగ్గర 100 రూపాయలు లేవు. నా దగ్గర స్కానర్ ఉంది సార్. ₹1000? మరి 3 లక్షల డైమండ్ రింగ్కి ఆ మాత్రం ఇవ్వాలిగా. 3 లక్షల? మీ 1000 రూపాయలు మీకు వేసేస్తా, నా రింగు నాకు ఇచ్చేయండి. అయితే పోలీసుల్ని పిలవమంటావా?
వద్దులేండి సార్, పోలీసులంటే అలర్జీ అని చెప్పాను కదా సార్, ఏదో కామెడీ కన్నాను అంతే. ఇంకేం లేదా సార్? పండగ చేసుకో. ఏ పండగ సార్? ఏదో ఒక పండగ. ఎలా? సరే సార్. అమ్మా, డూప్లికేట్ రింగ్తో నన్నే ఏమార్చాలని చూస్తావా? అమ్మా, వంట ఏం చేసావు? బీరకాయ కూర, పొట్లకాయ పచ్చడి, మజ్జిగ పులుసు పెట్టాను. ఏంటి మొహం చూడకుండానే మాట్లాడుతున్నావు? సరే, ఏంటి చెప్పు. చూడు, ఎందుకురా ఉంగరం చూపిస్తున్నావు? నువ్వేం చేసినా ఈ ఉంగరం నాకే దొరుకుతుంది. నువ్వు అనుకున్నట్టు ఇది డూప్లికేట్ కాదు, ఒరిజినల్. నువ్వు బిచ్చగాడికి వేశావు, వాడు నాకు అమ్మడానికి వచ్చాడు. వాడికి దీని విలువ తెలీదు. వాడికి 1000 రూపాయలిచ్చి నేను తీసేసుకున్నాను. ఏం చేసినా, ఎంత చేసినా ఈ ఉంగరం వెతుక్కుని మళ్ళీ వెనక్కి వస్తూనే ఉంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఈ ఉంగరం ఎంత డేంజరో. దీనివల్ల సింహాద్రికి ఏదో పెద్ద సమస్యే వచ్చేటట్టుంది. అయ్యా సింహాద్రప్పన్నా, నువ్వే కాపాడాలి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? నిన్నే అడుగుతున్నాను. మాదక ద్రవ్యాలని డెలివరీ చేశావు కదా, దానికి పేమెంట్ ఎంతిచ్చారు?